హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వీడియో. పోకెమాన్ యానిమే చాలా సర్ప్రైజెస్తో ఇంకా చాలా మిస్టరీస్తో నిండి ఉంది. అండ్ యానిమేలో కొన్ని విషయాలు చూసి మీరు కన్ఫ్యూజ్ అయ్యే ఉంటారు. సో థంబ్నెయిల్లో ఉన్న విషయం మిమ్మల్ని ఒక్కసారైనా కన్ఫ్యూజ్ చేసే ఉంటుంది. ఒకవేళ లెజెండరీస్ ఒకటే ఉంటే వాటి సెకండ్ ఫామ్ లేదా ఇంకొక లెజెండరీ వేరే ట్రైనర్స్ దగ్గర ఎలా కనిపిస్తుంది? అవును, ఫర్ ఎగ్జాంపుల్ ఆ టికునో, దానికి గెలారియన్ ఫామ్ కూడా వచ్చింది. కానీ ఎలా? ఎందుకంటే లెజెండరీస్ ఒకటే ఉంటాయి కదా. డార్క్రై ఇంకా లాటియోస్ని టోబియాస్ పట్టుకుంటే మరి మనం మూవీలో చూసింది ఏ పోకెమాన్? సో ఇది చాలా కన్ఫ్యూజింగ్ విషయం అనే చెప్పొచ్చు. అండ్ రెండు మ్యూటోలు ఎలా ఉన్నాయి అనే విషయం కూడా ఈ వీడియోలో చెప్తాను. వీడియో చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్గా అయితే ఉండబోతుంది. వీడియోని లైక్ చేయండి అండ్ ఛానల్కి కొత్తగా వస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో సిట్ బ్యాక్, relax, watch video till end and let's begin. ఇప్పుడు నేను చెప్పే ప్రతి విషయం మీరు క్లియర్గా అర్థం చేసుకోవాలంటే ముందుగా మనం లెజెండరీస్ అంటే ఏంటి అండ్ ఏ కారణం వల్ల వాటిని లెజెండరీస్ అని పిలుస్తారని తెలుసుకోవాలి. సో లెజెండరీస్ ఒక ప్రత్యేకమైన పోకెమాన్ గ్రూప్. అవి చాలా రేర్గా ఉంటాయి అండ్ అవి ఒకటే ఉంటాయని ఎక్కడా మెన్షన్ చేయలేదు. అవి ఎందుకు రేర్ అండ్ పవర్ఫుల్ అంటే అవి లెజెండ్స్ ఆఫ్ క్రియేషన్స్కి సంబంధించినవి. అంటే ఏవైతే మనం పోకెమాన్ వరల్డ్లో చూస్తున్నామో అదంతా ఇవే క్రియేట్ చేశాయి. అందుకే వాటిని లెజెండరీ అని అంటారు. ఇంకా వాటి పవర్స్ వల్ల అవి చాలా వరకు విలన్ టీమ్స్కి టార్గెట్గా ఉంటాయి. అండ్ లెజెండరీస్ ఒకటే ఉంటాయని ఎవరు ఎక్కడా చెప్పలేదు. అండ్ దీని అర్థం అవి చాలా ఉంటాయని కాదు. అవి చాలా రేర్గా ఉంటాయి. మ్యాక్సిమం 3 లేదా 4, దానికంటే ఎక్కువ అస్సలు ఉండవు. అండ్ ఎందుకు అవి చాలా తక్కువ ఉంటాయి? దాని రీజన్ అవి జెండర్లెస్ ఉంటాయి చాలా వరకు. నేను ప్రతి ఒక్కటి అలాగే ఉంటాయని చెప్పను, కానీ చాలా వరకు జెండర్లెస్ ఉంటాయి. లైక్ మీకు తెలిసిందే, లెజెండరీ పోకెమాన్ అనేవి అన్డిస్కవర్డ్ ఎగ్ గ్రూప్లో వస్తాయి. అంటే వాటి ఎగ్ని ఇంతవరకు డిస్కవర్ చేయలేదు. కానీ కొన్ని లెజెండరీస్ ఎగ్ని డిస్కవర్ చేశారు. అండ్ దాని గురించి వీడియోలో ముందు చెప్తాను. మీరే ఒకసారి ఆలోచించండి. అవి ఎందుకు జెండర్లెస్ అంటే అవి మనుషుల దగ్గరికి ఎక్కువ శాతం రావు. సో ఈ లెజెండరీస్ అన్ని హ్యూమన్స్తో పాటు జీవిస్తాయి. అందుకే వాటి జెండర్స్ మనకు తెలుస్తుంది. కానీ మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతాను. హ్యూమన్స్తో కలిసి జీవించని పోకెమాన్ అయిన ఆర్కియస్ది ఏ జెండర్? సో మీలో ఎవరికి ఆ ఆన్సర్ తెలిసి ఉండదు. జస్ట్ నేను చెప్పాలనుకున్నది ఏంటంటే మీరు చూడనిదే వాటి జెండర్ని ఎలా ప్రిడిక్ట్ చేయగలరు? మనకు ఒకదానికంటే ఎక్కువ లెజెండరీస్ కనిపించిన దాని గురించి మాట్లాడుకుందాం. లైక్ యానిమే జోటో రీజన్లో లుగియాతో పాటు తన చైల్డ్ లుగియాను చూపించారు. అండ్ యాష్ దానికి హెల్ప్ కూడా చేస్తాడు. అండ్ పోకెమాన్ యానిమేలో 2 మ్యూటూస్ని చూపించారు. అది సర్ప్రైజింగ్ అనే చెప్పొచ్చు. ఒక మ్యూటూ మేల్ అండ్ ఇంకొక మ్యూటూ ఫీమేల్. అవును, వాటికి జెండర్స్ ఉన్నాయి. ఇంకా మనకు ఈ ట్రియో చాలా ట్రైనర్స్ దగ్గర చాలాసార్లు కనిపించాయి. ఇందులో చాలా పెద్ద మిస్టరీ దాగుంది. అండ్ దాని గురించి వీడియోలో ముందు డిస్కస్ చేద్దాం. ఈవెన్ మనకు యాష్తో పాటు లాటియోస్ని చూపించారు. కానీ గాయ్స్, లాటియోస్ చనిపోయింది కదా. అండ్ టోబియాస్ దగ్గర కూడా మనకు లాటియోస్ని చూపించారు. దీని అర్థం ఒకటి కంటే ఎక్కువ లెజెండరీస్ ఉండొచ్చు. సో ఈ మిస్టరీని సాల్వ్ చేద్దాం. పోకెమాన్ వరల్డ్ రహస్యాలన్నీ ఈ పోకెమాన్లో దాగి ఉన్నాయి. పోకెమాన్ వరల్డ్లో ఏం జరిగినా ఇదే దానికి కారణమవుతుంది. పోకెమాన్ సైంటిస్ట్లని ఏ పోకెమాన్ మీద రీసెర్చ్ చేస్తారని అడిగితే ఈ పోకెమాన్ మీద రీసెర్చ్ చేయడానికి వాళ్ళు ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఎందుకంటే ఈ పోకెమాన్లో ప్రతి పోకెమాన్ రహస్యాలు దాగి ఉన్నాయి. మ్యూ జెండర్లెస్ పోకెమాన్ అని అనుకుంటారు. అండ్ దీనికి ఎగ్ గ్రూప్ కూడా లేదు. కానీ యాక్చువల్గా ఇది ఇంపాసిబుల్. దీని ఆన్సర్ పోకెమాన్ కంపెనీయే చెప్తుంది. అన్ని పోకెమాన్స్ మ్యూతో ఒరిజినేట్ అయ్యాయని వాళ్ళే చెప్పారు. అంటే ఈ పోకెమానే బ్రీడ్ చేస్తూ వెళ్ళింది. అండ్ దీనివల్లే అన్ని పోకెమాన్స్ తయారయ్యాయి. లైక్ బ్యాక్టీరియాతో ప్రతి క్రియేచర్ వచ్చినట్టు మ్యూతో అన్ని పోకెమాన్స్ వచ్చాయి. అంటే బ్యాక్టీరియా బ్రీడ్ చేస్తూ వచ్చింది. అప్పుడు చాలా క్రియేచర్స్ మన రియల్ వరల్డ్లో ఉన్నాయి. అలాగే మ్యూతో కూడా ఇలాగే జరిగింది. మ్యూ కూడా బ్రీడ్ చేస్తూ వెళ్ళింది. ఈ కారణం వల్లే మనకు చాలా డిఫరెంట్ పోకెమాన్స్ కనిపిస్తున్నాయి. సో మ్యూ జెండర్లెస్ పోకెమాన్ కాదని క్లియర్ అయింది.
నేను ఆర్కేస్ క్రియేట్ చేసిన పోకెమాన్స్ గురించి మాట్లాడట్లేదు. లైక్ డియాల్గా, పాల్కియా, గిరాటినా ట్రియో, ఇంకా లేక్ గార్డియన్స్, వాటి గురించి నేను మాట్లాడట్లేదు. ఆర్కేస్ క్రియేట్ చేయని పోకెమాన్స్ అన్నీ మ్యూతో ఒరిజినేట్ అయ్యాయి. ఇప్పుడు మనం 2 మ్యూటూస్ థియరీ మాట్లాడుకుందాం. మనం పోకెమాన్ యానిమేలో 2 మ్యూటూస్ చూసాం. అందులో ఒక మ్యూటూ మేల్ అండ్ ఇంకొక మ్యూటూ ఫీమేల్. పోకెమాన్ ఫస్ట్ మూవీలో మనకు మేల్ మ్యూటూ కనిపించింది అండ్ పోకెమాన్ జెనెసిస్ మూవీలో మనకు ఫీమేల్ మ్యూటూ కనిపించింది. అండ్ మ్యూటూ ఒక మిస్టీరియస్ పోకెమాన్ అనే చెప్పొచ్చు. మ్యూటూని మ్యూ జీన్స్ యూజ్ చేసుకొని క్రియేట్ చేశారు. మీకు తెలిసిందే, ఈ ఇన్సిడెంట్ పోకెమాన్ వార్ టైంలో జరిగింది. కానీ ఇక్కడ ఒక క్వశ్చన్, 2 మ్యూటూ ఎలా అండ్ ఎందుకు 2 మ్యూటూని క్రియేట్ చేశారు? మ్యూటూని పోకెమాన్ వార్ కోసమే క్రియేట్ చేశారు అండ్ దీనికి మంచి ప్రూఫ్ కూడా ఉంది. సో పోకెమాన్ వార్ క్యాంటో ఇంకా క్యాలోస్ మధ్య జరిగింది. సో ఇలా కూడా కావచ్చు, క్యాంటో మ్యూటో అండ్ క్యాలోస్ మ్యూటూ. సో నాకు అనిపిస్తుంది 2 టీమ్స్ మ్యూ సహాయంతో మ్యూటూని క్రియేట్ చేయడానికి ప్రయత్నించి ఉంటారు. క్యాంటోలో ఒక మ్యూటూ చేశారు అండ్ క్యాలోస్లో ఇంకొక మ్యూటూని చేసి ఉండొచ్చు. ఇంకా ఈ విషయం మనకు పోకెమాన్ మూవీలో కూడా కనిపించింది. అదే పోకెమాన్ ద మూవీ లుకారియో అండ్ ద మిస్టరీ ఆఫ్ మ్యూ. అందులో మ్యూకి పోకెమాన్ వార్లో ఎంత సంబంధం ఉందో తెలుస్తుంది. లుకారియో అండ్ ద మిస్టరీ ఆఫ్ మ్యూలో మ్యూ పవర్స్ గురించి చాలా తెలిసింది. సో గైస్, ఈ విషయం నేను చెప్పిన థియరీని సపోర్ట్ చేస్తుంది. సో ఇది కన్ఫర్మ్ అవుతుంది, 2 మ్యూటూ ఉన్నాయి, క్యాంటో ఇంకా క్యాలోస్. సో ఇది పూర్తిగా నిజం కాకపోవచ్చు, కానీ ఇది పాసిబుల్, ఎందుకంటే మ్యూటో ఒక మ్యాన్ మేడ్ క్రియేచర్ కాబట్టి. మ్యూతో ఒరిజినేట్ అయిన పోకెమాన్స్ లా మ్యూ ట్రాన్స్ఫార్మ్ కాగలుగుతుంది. మ్యూ లుగియాలా ట్రాన్స్ఫార్మ్ కావడం మనం పోకెమాన్ జర్నీస్ ఒక ఎపిసోడ్ లో చూసాం. అంటే దీని అర్థం లుగియా కూడా మ్యూతో ఒరిజినేట్ అయ్యింది. సో గైస్, నేను మీకు ముందు చెప్పినట్టు మ్యూ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంట్రెస్టింగ్ క్రియేచర్ అండ్ అందుకే సైంటిస్టులు దీని మీద రీసెర్చ్ చేయడానికి ఇష్టపడతారు. ఇంకా మ్యూ ఇంకొక పోకెమాన్ తో బ్రీడ్ కూడా చేసి ఉండొచ్చు. అంటే మ్యూ లుగియాలా ట్రాన్స్ఫార్మ్ అయి ఉండొచ్చు అండ్ అది ఇంకొక లుగియాతో బ్రీడ్ చేసి ఉండొచ్చు. దాని చైల్డ్ మనం పోకెమాన్ యానిమేలో చూసాం. అందుకే మ్యూ చాలా ఇంట్రెస్టింగ్ క్రియేచర్. నేను మీకు వీడియోలో ముందే చెప్పాను, వేరే పోకెమాన్ జెండర్స్ ఎందుకు డిఫైన్ చేయలేదంటే హ్యూమన్స్ వాటి మీద రీసెర్చే చేయలేదు, ఎందుకంటే ఆ పోకెమాన్ హ్యూమన్స్ దగ్గరికి రావు. కానీ మ్యూకి ఏ పోకెమాన్ ఏ జెండరో అంతా తెలుసు. సో గైస్, మ్యూ ట్రాన్స్ఫార్మ్ కాగలుగుతుంది అండ్ బ్రీడింగ్ చేయగలదు. ప్రతి పోకెమాన్ కి జెండర్ ఉంటుంది. ఎలాగంటే మీరు లుగియా దగ్గర చైల్డ్ ని చూసి లుగియా ఒక ఫీమేల్ అని మీకు అర్థమవుతుంది. మీకు వీడియో ఫస్ట్ లో చెప్పినట్టు కొన్ని పోకెమాన్స్ కి జెండర్ ఉంటుంది. సో ఆ పోకెమాన్స్ ఏంటో చూద్దాం. మీరు ఈ మూవీ చూసే ఉంటారు, పోకెమాన్ ద హీరోస్. ఇది అమేజింగ్ మూవీ అనే చెప్పొచ్చు. అందులో మనకు సోల్యూని చూపించారు అండ్ ఆ మూవీలోనే లాటియోస్ ఇంకా లాటియస్ ని కూడా చూపించారు. ఈ అంకుల్ మనకు అమేజింగ్ విషయం చెప్పారు. వీళ్ళ లాటియోస్ ఇంకా లాటియస్ పూర్వం గురించి చెప్పాడు. అవును, లాటియోస్ ఇంకా లాటియస్ కంటే ముందు ఉన్న లాటియోస్ ఇంకా లాటియస్ ఆ సోల్యూని ప్రొటెక్ట్ చేశాయి. సో దీనివల్ల పోకెమాన్ యానిమేలో జెండర్స్ పాసిబుల్ అని హింట్ దొరుకుతుంది. అండ్ ఇంకొక విషయం మీరు ఈ మూవీ చూస్తే మీకు తెలిసే ఉంటుంది, సోల్యూ డిస్ట్రాయ్ అయినప్పుడు లాటియోస్ తన లైఫ్ ని సాక్రిఫైస్ చేసి ఇంకొక సోల్యూని చేసింది. సో లాటియోస్ చనిపోతే మరి టోబియస్ దగ్గర ఉన్న లాటియోస్ ఎలా వచ్చింది? సో దీని అర్థం ఒకదానికంటే ఎక్కువ లెజెండరీస్ అనేది పాసిబుల్. కానీ మీ మైండ్ లో ఒక డౌట్ వచ్చే ఉంటుంది, ప్రతి పోకెమాన్ కి జెండర్ ఉంటుందా? సో దీని ఆన్సర్ కాదు. ఎందుకంటే ఆర్కేస్ క్రియేట్ చేసిన పోకెమాన్స్ డియాల్గా, పాల్కియా అండ్ గిరాటినా, ఇంకా లేక్ గార్డియన్స్, ఇంకా ఒరిజినల్ డ్రాగన్, వీటికి జెండర్స్ లేవు. ఎందుకంటే ఇవి ఓవర్ పవర్డ్. ఒకవేళ ఇవి పుడుతూనే ఉంటే పూర్తి పోకెమాన్ వరల్డ్ లో గజిబిజి ఏర్పడుతుంది. కానీ మ్యూతో ఒరిజినేట్ అయిన పోకెమాన్స్ కి జెండర్ ఉంటుంది. మ్యూకి జెండర్ ఉంటే దానివల్ల క్రియేట్ అయిన వాటికి కూడా జెండర్ ఉంటుంది కదా. లైక్ మనం కోతి ద్వారా వస్తే కోతికి కూడా జెండర్ ఉంటుంది కదా. అండ్ ఇంకొక విషయం, ఆర్కేస్ క్రియేట్ చేసిన పోకెమాన్స్ యొక్క షైనీ ఫామ్ లో వాటిని అబ్టైన్ చేయడం చాలా కష్టం. ఈవెన్ పోకెమాన్ వాళ్ళు కూడా దీన్ని గ్లిచ్ గా చేశారు. ఒకవేళ ఏదైనా గేమ్ లో మీకు డియాల్గా, పాల్కియా, గిరాటినా అండ్ లేక్ గార్డియన్స్ షైనీ ఫామ్స్ కావాలంటే మీరు చాలా సార్లు ఎన్కౌంటర్ చేయాల్సి ఉంటుంది. వాటిని ఎన్కౌంటర్ చేయాలంటే గ్లిచ్ కావాల్సి వస్తుంది. మ్యూతో ఒరిజినేట్ అయిన పోకెమాన్స్ కి గ్లిచ్ అవసరం లేదు. వాటికి షైనీ ఫామ్స్ చాలా కామన్. ఇప్పుడు ఈ లెజెండరీ ట్రియో గురించి డిస్కస్ చేద్దాం.
పోకెమాన్ కంపెనీ వీటిని చాలా ట్రైనర్స్ దగ్గర చూపించారు అండ్ గ్యాలర్ రీజియన్ లో డిఫరెంట్ ఫామ్ ఇచ్చేశారు. దీని రీజన్ వచ్చేసి పోకెమాన్ స్నాప్ గేమ్ లో బేసికల్ గా అందులో ఈ 3 బర్డ్స్ ఎగ్ ని చూపించారు. సో గైస్, లెజెండరీస్ కి జెండర్ ఉంటుందని అండ్ వాటికి కూడా బ్రీడింగ్ పాసిబుల్ అని క్లియర్ అయింది. సో గైస్, ఈ వీడియోలో చెప్పిందంతా థియరీ అండ్ ఇది కరెక్ట్ థియరీ అని ప్రూఫ్స్ కూడా చెప్పాను. వీడియో చూస్తున్న వారిలో కొంతమందికి క్లియర్ గా అర్థం కాకపోవచ్చు. సో మీకు అర్థం కాకపోతే వీడియోని మళ్ళీ చూడండి, ఇంకా ప్రతి విషయాన్ని రిలేట్ చేయండి, అప్పుడు మీకు అంతా అర్థమవుతుంది. ఈ రిలేటివిటీ మీ లైఫ్ లో కూడా ఉపయోగపడుతుంది. సో గైస్, వీడియో ఇంతే. మిస్టరీని పూర్తిగా సాల్వ్ చేశానని అనుకుంటున్నాను. సో వీడియోని ఎంజాయ్ చేస్తే వీడియోని లైక్ చేయండి అండ్ ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మీట్ యు నెక్స్ట్ వీడియో. అంతవరకు మీ పోకెరేంజర్ సైనింగ్ ఆఫ్. With